మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి సీఎం రేవంత్ చెక్ పెట్టారు. పరకాల సీటు మళ్లీ రేవూరు ప్రకాష్ రెడ్డికేనంటూ ఆయన చేసినటువంటి ప్రకటన కొండా ఫ్యామిలీకి కోపం తెప్పించింది. బహిరంగ సభలో ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని రేవంత్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కూతురు సుష్మితను బరిలో దించాలనుకున్నారు కొండా ఫ్యామిలీ. పరకాల వేదికగా కొండా సురేఖ ఆశలపై నీళ్లు చల్లారని చెప్పాలి రేవంత్. సీఎం పర్యటనకు దూరంగా మంత్రి కొండా సురేఖ, మురళి ఉన్నారు. వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు కావచ్చు, గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, సుష్మిత నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి గతంలో బహిరంగంగా మీడియా ముందు చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా సంచలనం రేపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పరకాలలో మళ్ళీ రేవూరినే మీరు ఆశీర్వదించాలి అంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డే మీకు సీట్ ఇస్తాను, సో మీరు గెలిపించాల్సిన బాధ్యత మీది అన్నారు. అంటే ఇక్కడ కొండా సురేఖ ఫ్యామిలీకి చెక్ పెట్టేటువంటి యోచనలో రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారని క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా కొండా సురేఖ ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు అనేటువంటి రీతిలో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొండా సురేఖ విషయంలో మళ్ళీ రేవంత్ రెడ్డి తనదైనటువంటి మార్కుతో ఆ నియోజకవర్గంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. రేవూరికే మళ్ళీ సీట్ అనేది అంటే ఇప్పుడే కన్ఫర్మ్ చేసినటువంటి సిచ్యువేషన్. రాబోయే ఎన్నికలకు సంబంధించి అంటే మరొక 2.5 సంవత్సరాల కాలం ఉండగానే ఇప్పుడే కన్ఫర్మ్ చేసినటువంటి సిచ్యువేషన్. సుష్మితను బరిలో దింపాలని కొండా సురేఖ ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన, రేవంత్ ప్రకటన చేశారు అని అంటే అధిష్టానం నుంచి ఆ తరహా క్లారిటీ ఉంటే తప్ప రేవంత్ చేయరు. లేకపోతే నేను మాట నెగ్గించుకోగలను కాబట్టి ముందే హామీ ఇచ్చేస్తున్నాను అనేటువంటి రీతిలో రేవంత్ చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు? మనం మురళి, ప్రధానంగా వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి తిరిగి ప్రస్తుతం ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని పోటీ చేస్తారు, ఆయనను ఆశీర్వదించాలంటూ కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా కొంత రాజకీయ సమీకరణాన్ని మారిపోతా ఉన్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒకసారిగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే కొండా సురేఖ, కొండా మురళి వీళ్ళందరూ కూడా కొంత అక్కడ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఒక 2-3 నెలల క్రితం మీటింగ్ కూడా పెట్టుకున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసే ఉన్నాము, వరంగల్లో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసే ఉన్నాము అని కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకవైపు రేవూరి ప్రకాష్ పోటీ చేస్తాడు అని చెప్పడంతో అంటే వరంగల్ సంబంధించి ఉమ్మడి వరంగల్ కి సంబంధించి కొంత ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు ఇప్పటికే కొండా సుష్మితకు సంబంధించి ఏదైతే కొండా మురళి ఇటీవల కాలంలో కూడా ఆయన కొండా మురళి నా బిడ్డ ఇక్కడ నుంచి పోటీ చేస్తుందంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే కొంతమంది ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డిని కొంతమంది కార్నర్ చేస్తా ఉన్నారు. ఈ కార్నర్ చేస్తున్న సమయంలో ఇప్పుడు మరొకసారి కొండా సురేఖకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఇదంతా కూడా కామెంట్ చేస్తున్నారు. రేవంత్ ఒక టీమ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. రేవంత్ పాత కాంగ్రెస్ మొత్తం కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చెక్ పెడతారు అనేదానికి ఇది ఒక సంకేతంగా చూడొచ్చు మురళి. దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉమ్మడి వరంగల్ కు సంబంధించి ఏదైతే ఈ మొత్తం పర్యటన ఏదైతే ఉందో పర్యటనకు చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. నిధులు కేటాయించిన ఇది సమ్మక్క సంబంధించి నిధులు కేటాయించారు. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మరి ఏదైతే ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ ఈ పర్యటనకు దూరంగా ఉండడం కొంత
మరి ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రాజకీయంగా కొంత మరి కొండా సురేఖ ఫ్యామిలీకి కూడా ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొండా సురేఖ ఏం చేస్తుంది? కొండా సురేఖ ఇటీవల చాలా ఇష్యూస్ లో మరి నలిగిపోయి ఉంది. మంత్రి పదవి ఉంటుందా, మరి తీసేస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా గతంలో చాలా సార్లు వచ్చింది. కాబట్టి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తో ఒక్కసారిగా ఇటు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్పును, రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన టీం ఉందో ఆయన టీమును ముందంజలో పెట్టి ఉమ్మడి జిల్లాను సాగించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది అంటే దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ముందే మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తాడు అని చెప్పడంతో ఒక్కసారిగా, ఎందుకంటే ఎవరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఏఐసిసి కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ నిర్ణయిస్తారు. కానీ రేవంత్ రెడ్డి తన మార్కులు చాటుకున్నాడు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నేను ఇక్కడ రేవూరు ప్రకాష్కే టికెట్ ఇస్తానంటూ కూడా బాహాటంగా చెప్పారు. ఆయనను ఆశీర్వదించాలంటూ కూడా చెప్పారు. కాబట్టి కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మురళి. వరంగల్లో కొంత వరంగలే కాదు ఇటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ పరిస్థితి ఏంటి, కొండా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి మరి ఇటీవల కాలంలో పాత కాంగ్రెస్ ను కొంత దూరం వెళ్తున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చకు ఏదైతే ఇది ఆద్యం పోతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అలాగే ఇప్పుడు కొండా సురేఖకు విషయంలో టికెట్ ఇవ్వను అని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత మరి సంచలనం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది. మరి కొండా సురేఖ దీనిపైన ఎట్లాంటి నిర్ణయాలు ఎప్పటి నుంచో అంటే అధిష్టానంతో అంటే గతంలో ఉన్నటువంటి కామెంట్స్ కావచ్చు, కొండా సురేఖ కామెంట్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అప్రతిష్ట కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని పరిణామాలను బేరీజ్ వేసుకొని అధిష్టానం వద్దనే నేను తేల్చుకుంటాను అనేటువంటి రీతిలో కొండా సురేఖ ఫ్యామిలీ అధిష్టానం వద్దకే నేరుగా మొరపెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అధిష్టానం మీరు రాష్ట్ర నాయకత్వాన్నే సంప్రదించండి, వారు అనుమతిస్తే ఓకే అనేటువంటి రీతిలో వస్తున్నటువంటి భిన్నమైనటువంటి కామెంట్స్ గాంధీ భవన్ నుంచి. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటివరకు అధిష్టానం వద్దకు వెళ్ళేటువంటి యాక్సెస్ అంతా కూడా గతంలో కొండా సురేఖ మాట అదుపు తప్పడం కావచ్చు, చేసినటువంటి కామెంట్స్ నాగార్జున ఫ్యామిలీ విషయంలో చోటు చేసుకున్నటువంటి అన్ని పరిణామాలతో అక్కడ అధిష్టానం దగ్గర డోర్స్ క్లోజ్ అయ్యాయనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు సత్య? మరి ప్రధానంగా అధిష్టానం కూడా, ఎందుకంటే చాలా విషయాల్లో కొండా సురేఖకు సంబంధించి చాలా విషయాల్లో అధిష్టానం ఇప్పటికే సీరియస్ ఉంది. అంటే అధిష్టానం కనుక నిజంగా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఇప్పటికే కొండా సురేఖ ఆ మంత్రిత్వ శాఖ అనేది మరి తీసేయాల్సి ఉండేది. కానీ అధిష్టానం ఇక్కడ రేవంత్ రెడ్డి మరి కొంత మరి ఆలోచించా, లేకపోతే మరి ఎలాంటి అంటే బీసీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన రాజకీయ సమీకరణలు చేంజ్ అయితే అని చెప్పి మరి ఆ పదవిని అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రేవూరు ప్రకాశే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అని చెప్పడంతో అధిష్టానం ఆశీస్సులు కూడా ఏదైతే రేవూరు ప్రకాష్ కే ఉన్నాయి అనడానికి ఎలాంటి సంకేతం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మరి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానంకు అటు రేవంత్ రెడ్డికి ఏదైతే ఆశీస్సులు కూడా రేవూరు ప్రకాష్ ఉన్నాయనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మురళి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చ జోరుగా మరి వేడెక్కిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఈ ఇష్యూ. ఇటు ఒకవైపు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన, ఆ పర్యటనకు ఏదైతే కొండా సురేఖ హాజరు కాకపోవడం, మొత్తం కూడా ఇట్లాంటి కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సో దీనిపైన ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటది మురళి. అంటే ఇక్కడ కొండా సురేఖ ఫ్యామిలీ, కొండా సురేఖ ఏం చెప్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి సీఎం రేవంత్ ఇప్పుడే చెక్ పెట్టేశారనేటువంటి మాట. పరకాల సీటు మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నట్టు ఆయన చేసినటువంటి ప్రకటన ఒకంత సంచలనంగా మారిందని చెప్పాలి. బహిరంగ సభలో ప్రజలు మళ్ళీ ఆశీర్వదించాలని కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపు. కొండా సురేఖ కూతురైనటువంటి సుష్మిత రాజకీయ జీవితానికి ఆయన చెక్ పెట్టినట్లుగానే చూడాలి. వచ్చే ఎన్నికల్లో కూతురు సుష్మితను బరిలో దించాలనుకున్నారు ఆ నియోజకవర్గం నుంచి కొండా ఫ్యామిలీ. పరకాల వేదికగా కొండా సురేఖ ఆశలపై సీఎం రేవంత్ నీళ్లు చల్లారని అంటున్నారు. సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు మంత్రి కొండా సురేఖ. మురళి, ఈ నేపథ్యంలో వారికి చెక్ పెట్టే విధంగా అక్కడి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.